ఐఐటీలో ట్రిపుల్ బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ని. ఈరోజు మనం అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలో ఉన్న ఒక విచిత్రమైన గ్రామానికి అయితే వచ్చాము. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఇల్లు ఒక కథ చెబుతుంది. ప్రతి ఖాళీ వీధి ఒక జ్ఞాపకాన్ని మోస్తుంది. ప్రతి మూసివేసిన తలుపు వెనుక ఒక కుటుంబం జీవితం దాగి ఉంది. ఒకప్పుడు ఈ ఊరు పిల్లల కేరింతలతో, రైతుల సందడితో, పండుగల హడావిడితో కలకలలాడేది. ఉదయం కోడి కూయగానే పనుల కోసం బయలుదేరే ప్రజలు, సాయంత్రం ఇంటి ముందు కూర్చొని కబుర్లు చెప్పుకునే పెద్దలు, వీధుల్లో పరుగులు తీసే పిల్లలు. కానీ నేడు ఆ నవ్వులు లేవు, ఆ సందడి లేదు, ఆ జీవనం అసలే కనిపించడం లేదు. అసలు ఈ ఊరు ఇలా ఎందుకు మారిపోయింది? కారణాలు ఒకటే కాదు, ఎన్నో. మొదటిగా నీటి సమస్య. నీళ్లు లేని నేల ఎంతకాలం పంటను మోయగలదు? సంవత్సరాలు గడిచే కొద్దీ వర్షాలు తగ్గాయి, బోర్లు ఎండిపోయాయి, చెరువులు మట్టితో నిండిపోయాయి, రైతుల కళ్ళల్లో ఆశలు కూడా ఎండిపోయాయి. పంటలు పండించిన మరో సమస్య ఎదురైంది. గిట్టుబాటు ధర లేదు. రైతు ఏడాది కష్టపడి పండించిన పంటకు వచ్చిన ధర అతను పెట్టిన ఖర్చుకు కూడా అస్సలు సరిపోలేదు. అప్పులు పెరిగాయి, ఆశలు తగ్గాయి. ఆ తర్వాత ఉపాధి సమస్య. వ్యవసాయం లేకపోతే ఇంకేం చేయాలి? గ్రామాల్లో పరిశ్రమలు అయితే లేవు, ఉద్యోగ అవకాశాలు అసలే లేవు. రోజువారీ కూలి పనులు కూడా దొరకడం చాలా కష్టమైపోయింది. అలా యువత ముందుగా ఊరిని ఫస్ట్ అయితే విడిచిపెట్టింది. కొంతమంది మదనపల్లికి వెళ్ళారు, మరో కొందరైతే బెంగళూరుకు వెళ్ళారు. బెంగళూరులో చిన్న చిన్న ఉద్యోగమైనా దొరుకుతుందని, పిల్లలకు ఒక మంచి చదువు ఉంటుందని, కుటుంబానికి మంచి జీవితం ఉంటుందని అనుకొని ఒక్కొక్కరుగా ఈ ఊరినైతే వదిలి వెళ్ళిపోయారనమాట. రోడ్లు కూడా మరో సమస్యగా మారాయి. సరైన రహదారులు లేకపోతే అభివృద్ధి ఎలా వస్తుంది? అత్యవసర సమయంలో ఆసుపత్రికి వెళ్ళాలన్నా ఇబ్బంది, పంటను మార్కెట్కు తీసుకెళ్లాలన్నా ఇబ్బంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామం క్రమంగా ఒంటరిగా మారిపోయింది. కొన్ని కుటుంబాలు మాత్రం మరో కారణంతో కూడా వెళ్ళిపోయారని ఇక్కడ కొంతమంది పెద్దలు అయితే చెబుతున్నారు. అదే మూఢనమ్మకాలు, కొన్ని అపోహాలు, కొన్ని భయాలు. ఇవన్నీ కూడా కొందరిని గ్రామం విడిచేలా చేశాయని. కానీ నిజానికి ఏ ఊరైనా నాశనం చేసేది మూఢనమ్మకాలైతే కాదు, అభివృద్ధి లేకపోవడమే. ఇక్కడ ప్రజలు ఎన్నోసార్లు సమస్యలు చెప్పినా కొన్ని అధికారులు అయితే చెవులు కూడా వేసుకోలేదన్నమాట. కొన్నిసార్లు నాయకులు కూడా పట్టించుకోలేదన్నమాట. ఇక ఎన్నికల సమయాల్లో వాగ్దానాలు అయితే వచ్చాయి. ఎన్నికలు పూర్తయ్యాక ఆ వాగ్దానాలు కూడా మాయమైపోయాయి అన్నమాట. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. నేడు మనం చూస్తున్న ఈ ఖాళీ ఇల్లు, ఈ పాడుబడ్డ గోడలు, ఈ నిశ్శబ్ద వీధులు అన్నీ ఒకే ప్రశ్న అడుగుతున్నాయి: మా ఊరికి మళ్ళీ జీవం ఎప్పుడు వస్తుంది? కానీ ఇంకా ఆలస్యం కాలేదు. ప్రభుత్వం చొరవ తీసుకుంటే, నీటి సదుపాయాలు కల్పిస్తే, చెరువులు పునరుద్ధరిస్తే, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే, రోడ్లు బాగు చేస్తే, ఉపాధి అవకాశాలు తీసుకొస్తే ఈ ఊరు మళ్ళీ కలకలలాడుతుంది, నవ్వుతుంది. ఈ ఖాళీ ఇళ్లలో మళ్ళీ దీపాలు అయితే వెలుగుతాయి. బెంగళూరు, మదనపల్లి, ఇతర ప్రాంతాలకు వెళ్ళిన కుటుంబాలు కూడా ఒక రోజు ఇక్కడికి తిరిగి రావచ్చు. ఎందుకంటే ఎంత దూరం వెళ్ళినా మనిషికి తన సొంత ఊరంటే ప్రేమ ఎప్పటికీ తగ్గదు. తాను పుట్టిన నేల, తాను పెరిగిన వీధి, తన చిన్ననాటి జ్ఞాపకాలు అవి ఎప్పటికీ మర్చిపోలేడు. అందుకే ఈ వీడియో ద్వారా అధికారులకు, ప్రజాప్రతినిధులకు, సంబంధిత శాఖలకు ఒక వినతి: ఒక గ్రామాన్ని గుర్తించండి, ఇక్కడ సమస్యలను పరిష్కరించండి, అభివృద్ధి వెలుగులో తీసుకురండి. ఒకప్పుడు మనుషులతో కలకలలాడిన ఈ ఊరు మళ్ళీ నవ్వులతో నిండాలి. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే నాయన. మీ పేరు? రెడ్డమ్మ, డి రెడ్డమ్మ. ఏ ఊరు ఇది? సింగారెడ్డి గారి పల్లి. సో మీ ఊరికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో గట్టు మీద పల్లి ఉంది కదా, అక్కడికి వెళ్ళామన్నమాట మేము. మీరు వెళ్తే అక్కడ ఎవరు లేరు మనుషులు. ఏ కారణం ఏమమ్మా? కారణం ఏమి, రోడ్డు లేదు, నీళ్ళ దారి తక్కువ. మీకు మాకు అట్లయి దిగుడు వచ్చేసినాం నాయన. రోడ్డు ముందు చేసినలా, ఇదే రోడ్డు ముందు చేసింటే ఏదో ఉండు, అక్కడ భూములు ఉన్నాయి, ఇక్కడ భూములు ఉన్నాయి, అన్ని కోసేరుపులకి దిగుడు వచ్చేసినామా. 100 పల్లి ఖాళీ.
అంటే ముఖ్యంగా మీరు చెప్పేది రోడ్లు లేవని చెప్పేసి అందరూ వెళ్ళిపోయారు. ఎక్కడికెక్కడికి వెళ్ళారు? కోసారిపల్లికి వెళ్ళిపోయినారు. కోసారిపల్లికి కాదు, అంత బిల్డింగ్లు కట్టి అంత బాగా నీట్ గా చూడడానికి అందంగా ఉన్నాయి. చూడడానికి అందంగా చేసినారు, మోల్డింగ్లు వేసినారు, పెద్ద పెద్ద మిద్దులు కట్టినారు, రూములు కట్టినారు, చిప్స్లు వేసినారు, అద్దాలు వేసినారు, అన్ని ఇసిపెట్టేసి కోసారిపల్లికి వచ్చినారు. అంటే ముఖ్యంగా అయితే రోడ్డు సమస్యలే. రోడ్డు సమస్యలు. ఇంకేమన్నా ఉన్నాయి సమస్యలు అక్కడ? ఆడ బోర్లు లేవు, నీళ్ళు రావు, వేసినా కూడా నీళ్ళు వేసి ఏమన్నా రాను రావు. నీళ్ళు వేసినారు ఒకరిద్దరు, వేసిన పడినలా. అంటే చెట్లు కూడా బాగా పచ్చగా ఉన్నాయి, పొలాలు పచ్చగా ఉన్నాయి, పొలాలు పడతాండే, చింతమానులు ఉన్నాయి. ఆ ఊరికి పోయేదానికి మలకలు వెళ్ళి కొండ మీదికి వాళ్ళ కొండ మీదకి పోతే సదరము, మళ్ళా ఆ పక్క వంక, ఈ పక్క సదరమే. ఆ ఊరు నూరెండ్లపల్లి. ఆ ఊర్లో బోరింగ్ కొడతా అంటే బోరింగ్ లో నుంచి నీళ్లు కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఆ ఊరికి పోయేదానికి ఆటోలు గానీ బస్సులు గానీ ఏమీ లేవు. అబ్బులు లేవు. ఇప్పుడు రోడ్డు పడింది, ఇప్పుడు ఏంది ఆడ మనుషులే లేరు. రోడ్డు పడింది, మనుషులు లేరు. అయితే రోడ్డు పడింది, మనుషులు లేరు. ఇంకేం చేయాలి నాయనా? అంటే అక్కడ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా స్పందించినారా? ఇట్లా మనుషులందరూ వెళ్ళిపోతా అంటే ఈ ఊరు నుంచి ఎందుకు వెళ్తారు అని చెప్పి? ఏం లే, గ్రామస్తులు పట్టించుకోవాలా, పల్లెలు పట్టించుకోవాలా, గవర్నమెంట్ పట్టించుకోవాలా. ఎన్నెలే వచ్చేసి వాళ్ళు చెప్తానులా నేనే. 5 ఏళ్ళ ఇప్పుడు కొందరు వచ్చినారు, 10 ఏళ్ళ ఇప్పుడు కొందరు వచ్చినారు, ఆయన 4 ఏళ్ళ ఇప్పుడు కొందరు వచ్చినారు, 3 ఏళ్ళ ఇప్పుడు కొందరు వచ్చినారు. ఆ సమస్య అంతే. అంతే. మూఢనమ్మకాలు అట్లాంటి మూఢనమ్మకాలు లేవు, యా నమ్మకాలు లేవు ఆడాడ. ఇప్పుడు కూడా బోసలు గిడ్లు ఇట్లా అన్ని మలిచిపోయినాయి. దొడ్లో ఇట్లా బండ్లు పరిచినారు, పెద్ద పెద్ద మిద్దులు ఉన్నాయి. ఇళ్లలోనే చెట్లు అన్ని మలిచిపోయినాయి. అంతా ఇళ్ళగా దొడ్లో మలిచిపోయినాయి. ఇళ్ళలో ఇంకా మలుస్తాయి. ఇంకా అట్లే వదిలేస్తే సరే అమ్మా. సో మొత్తానికైతే మనం గట్టు మీద పల్లిలో ఒక గ్రామస్తుని అయితే నేనైతే చూశాను. అతని మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అన్న నమస్తే. బాగున్నారా? ఈ గట్టు మీద పల్లి అనేది నేను చూడగానే నాకైతే భయం కలిగింది. మీరైతే ఒంటరిగా ఉన్నారు, ఊర్లో ఎవరైతే జనాలు లేరు, ఏంటి కారణం ఏంటి? ఏం లేదు, పంటలు రావడం లేదు, వ్యవసాయానికి నీళ్లు పడడం లేదు, బోర్లలో తాగునీళ్ళు ఏమో దండిగా పడినాయి. 64 కుటుంబాలు ఉన్నాయి నాకు బుద్ధి రానిచ్చి. నా వయసు 55. కానీ అప్పుడు పంటలు బాగా పండించే రైతులే, సన్నకారు రైతులే, భారీగా 100 నుంచి 150, 200, 250 మూటలు పండించే రైతులే. దానిలోన కొందరు శనికాయల వ్యాపారం చేసుకుంటూ, చింతమాను వ్యాపారం చేసుకుంటూ, నా శక్తి కాడికి నేను 10,000 కాడికి మాండ్లు తీసుకుంటే నాకు ఏదో దేవుడు 30,000, 40,000 ఇస్తూ ఉండే. ఆ మాదిరిగా ఉంటిమే. కానీ ఏదో కొద్దిగా ఒక 10 మంది జారిటిస్తే అంటే అదే మాదిరిగా అప్పుడు 10 మంది, అప్పుడు 5 మంది, పాత 20 ఇంట్లో వెళ్ళిపోయి ఖాళీ అయిపోయాయి. ఈడ పంటలు రావడంలే. ₹1,00,000 పెట్టుబడి పెడితే 50,000 రావడంలే. ఈ కూలీలు మా కష్టం అంతా నెత్తినే పడతా ఉండే. మళ్ళా ఆ నుంచి స్కూల్లో పిల్లోళ్ళు స్కూల్ కూడా ఉన్నది చూడకుండా, ఆ స్కూల్లో పిల్లోళ్ళు 10 మందికి లోపలికి వచ్చినాయి. అప్పుడు ఇంకేమి చేయలేమని చెప్పి 5 ఊర్లో స్కూల్ ఎత్తేసి మళ్ళీ ఇంకేమి చేయలేమని అట్లా ఒక 10 మంది జారిపోయారు. అప్పుడు బహుశా 30 ఇండ్లు వెళ్ళిపోయాయి. 30 ఇండ్లు వెళ్ళిపోతే అప్పుడు రోడ్డుకు మేము మొన్న వేసుకుంటాం. మామూలుగా చలికాలం లాస్ట్ నవంబర్, డిసెంబర్ నెలలో ఇంటికి ఒక మనిషి పోయి 60 మంది పోయి మొన్న వేసుకుంటాడు. ఇక్కడ 30 మంది వెళ్ళిపోతే ఇంక 30 మంది. ఈ వర్షాకాలంలో రోడ్డు అంతా కొట్టకపోతా ఉంది. అప్పుడు మొన్న వేసుకుని రోడ్డు ఉండదు, మనం ఏడదేసేలేని ఒకరే అంతా జారిపోయాలి. 7 సంవత్సరం పోయిన తోరి మేము 4 ఉన్నామంతే. మా అన్న, నేను, ఈడ 2. వాళ్ళు వెళ్ళిపోయారు. నేను గొర్రెలు తెచ్చుకున్నా, ఈడే ఉండా. చలికాలంలో కూడా అందరూ వెళ్ళిపోయినా కూడా 4 నెలలు ఈడే ఉండిపోయినా. మళ్ళీ ఏదో గడ్డి ఎక్కువైపోయి వేరే ఊరికి పొలం పోయినా, మళ్ళీ వచ్చినా ఇక్కడ చేరుకుని జీవాలు మేపుకుంటాడా. ఇదే రోడ్డు అప్పుడు 10 సంవత్సరాలకు ముందు పడింటే పల్లె ఖాళీ అయ్యింది. కానీ దయ్యాలంట, భూతాలంట అలాంటివి ఏమి లేవు. ఎవరు ఈ దయ్యాలు భూతాలు అని చెప్పేసి అట్లా చెప్పింది అనుకున్నారు, అంటారు. నేను ఒక్కనే ఉంటా, నాకేం భయం లేదు. ఇప్పుడు నేను జీవాలు ఎక్కువసార్లు తొలపాను, ఇక్కడనే ఉంటా. నాకేం అట్లా ఎగపడింది లేదు, నేను భయపడిన లేదు, అలాంటిది ఏమీ లేదు. ఏదో ఇంకా బతికి తిరుగు కోసం వెళ్ళిపోయినారు. కొంతమంది సాఫ్ట్వేర్లు
ఇంకెందుకు లేడా ఉంటే గట్ల పైన ఉంటే బిడ్డలు ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళు అలా ఉద్దేశంతోనే కొందరు వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ చూస్తా అంటే రోడ్డు అయితే బాగానే డెవలప్ అయింది. ఇక్కడ చూస్తా అంటే పెద్ద సెల్ టవర్ ఉంది, సెల్ టవర్ ఉంది. అలాగే ప్రాథమిక పాఠశాల కూడా ఉంది. ఇంత మంచి రోడ్లు ఇట్లా ఇట్లా బోరింగ్ కొడుతూ అంటే నీళ్లు సదుపాయం కూడా బాగుంది, ఉన్నాయి. కాకపోతే ఎందుకు అంటే దిగదాల బోర్ ఉంది, మిషన్ బోరు. ఇప్పుడు కూడా 10 ఎకరాల సాగు పెట్టుకోవచ్చు, 10 ఎకరాల సాగు పెట్టుకోవచ్చు. ఏమని ఇది పన్ను ఆ నుంచి పల్లికి శని పట్టింది. అవును. అంటే ఏమి సెల్ టవర్ పడడం వల్ల ప్రయోజనం అంటే ఆ మూలన్న దేవమూల పడాల్సిండే, లేదంటే రాసి మూలన్న పడాల్సిండే. ఇది పాడుమూల. ఈ పాడుమూల ఎప్పుడు ఇది పెరిగినో అప్పటి నుంచి శని పట్టి సరే. అంతకు ముందు 60 ఇండ్లు ఉన్నాయి, గిజగిజగా ఉన్నింది పల్లి. ఇది ఎప్పుడు పన్ను అప్పటి నుంచి దగ్గోలైపోయింది. అంటే ఈ పట్టడం వల్ల మీకు కూడా కొంచెం బెనిఫిట్ గానే ఉంటుంది. బెనిఫిట్ వాస్తుల ప్రకారంలో ఎత్తుకుంటే ఇది పడినప్పటి నుంచి ఇట్లా ఆగపడింది. ఓకే. ఈ టవర్ పడ్డం వల్లే కొంచెం మీకు పల్లికి ఓనం ఇది. ఓకే ఓకే. అది ఒకటి. మళ్ళా ఒక అతను వచ్చి మా బ్యాంక్ మేనేజర్ మా ఊరే, వాళ్ళు ఈ ఊరి నుంచి కుక్కరాజపల్లికి వెళ్ళిపోయినారు. అతను వచ్చి భూములు కొని ఆడ కాలేజీ కూడా కట్టినాడు. ఆయన కొంచెం ఒక 200-250 ఎకరాల భూమి కొనుక్కున్నాడు. అట్లా భూములు అమ్ముకొని కొందరు వెళ్ళిపోయారు. ఏదో మా ఇట్లా సన్నగా ఆడ కోసరపల్లికి పోయినా కూడా ఒక 10 కుటుంబాలకు వాళ్ళకేమో సదుపాయాలు ఉన్నాయి, రేషాలు ఉంటాయి, మంచి చెడ్డ. మళ్ళీ మిగతా వాళ్ళకు ఇబ్బంది. సరే, మొత్తానికి అయితే ప్రభుత్వం ఏమన్నా సదుపాయాలు కల్పిస్తే తిరిగి ప్రజలు ఈ ప్రాంతానికి వస్తారని మీరు భావిస్తున్నారా? రాలేరండి, అస్సలు రాలేరా? సో ఎవరైనా దీన్ని దత్తత తీసుకొని మళ్ళీ ఈ పల్లెని కొంచెం అభివృద్ధి చేస్తే మీకేమైనా అభ్యంతరమా? మాకేం అభ్యంతరం ఏం లేదు. మాకేమో ఈ బాధ కలుగుతుంది. ఊరిడిచిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాం. మా ఇంట్లో సన్నకారం చాలా ఇబ్బంది. ఇప్పుడు జీవాలు మేపుకోవాలన్నా కష్టమే. అటు తోలుకొని పోవాలి, చూడు ఎంత దూరం తోలుకొని పోవాలో, తోలకు రావాలో ఏడా మేపుకోవాలి. ఒక కోడి పిల్ల మేపేకి అవకాశం లేదు. ఒక మనిషి చచ్చినా కూడా కొందరేమో జాగాలు కొనుక్కున్నారు, చచ్చినా పూడ్చుకుంటే కొందరికి లేవు. మళ్ళా వీడికి అతికిచ్చేసుకోవాల్సింది ఉన్న ప్లేస్ లేక. అది పరిస్థితి. ఈ రోడ్డు చనిపోయిన కోసం అయితే పూడ్చుకోవడానికి కోసం అయితే ఇది పనికొస్తుంది అంటారు మీరు లాస్ట్కి? అంతే అండి, అంతే కదా ఉండేది. ఇప్పుడు మా ఇట్లా ఉన్నాం, మేము చదివా మాకు లేదాడ, మాకు ఇల్లు దాకా ఒకటి ఉంది. ఇంకా మా బిడ్డలు అతికి చెడేసుకోవాల్సింది. అంటే ఎప్పటి నుంచి ఉన్నారు ఈ గ్రామాల్లో ప్రజలు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? ఇక్కడ మా తాతలు ముత్తాతలు కాలం నుండి ఉన్నారు. అంటే సుమారుగా 100 సంవత్సరాలు అయింటుందా? అయింటుంది. కొన్ని ఇళ్ళ పైన చూస్తుంటే 1972, 1975 అట్లా రాసినారట. ఇల్లు కట్టినప్పుడు అయినాయి. 70లో నేను పుట్టినాను. కానీ అప్పుడే ఆ మేడీలు కట్టడం కూడా, ఆ మేడీలు ఉన్నాయి అవి కట్టడం కూడా. కాకపోతే ఇక్కడ చూస్తా అంటే వాతావరణం ఇల్లు కూడా చాలా అందంగా ఉన్నాయి. క్లైమేట్ వాతావరణం బ్రహ్మాండంగా ఉంది. కానీ ఈ రోడ్డు సౌకర్యము లేదని వల్ల, ఆ స్కూల్ ఎత్తేసిన వల్ల ఇవన్నీ ఈ దృష్టికి మీరు గ్రామ పంచాయతీకి తీసుకెళ్లేదా? మీరు తీసుకెళ్తే సర్పంచ్ దగ్గరికి కానీ ఎవరి దగ్గర కానీ? ఇప్పుడు వాళ్ళు ఏమి ఉండమంటారా? మేము రోడ్డు వేస్తాం ఉన్నాను నేను కూడా చెప్పి ఆల్రెడీ వేసిన రోడ్డు కూడా ఎమ్మెల్యే వాళ్ళు ఉండలేదు. అప్పటికి 17 ఇండ్లు ఉన్నాయి, 17 కుటుంబాలు ఉన్నాయి ఈ రోడ్డు వేసినప్పటికి. వైఎస్ఆర్ లాస్ట్ సంవత్సరం వేయడం. కానీ అప్పటికే ఒక 17 కుటుంబాలలో ఒక 10 కుటుంబాలకు ఇండ్లు ఆడ పూర్తి అయినాయి. వాళ్ళు ఆడ ఇండ్లు కట్టుకున్న తర్వాత ఇక్కడ ఉండరు కదా, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు చూసుకొని మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. మేము లాస్ట్కి 4 నిలిస్తే ఎందు లేని మేము కూడా వెళ్ళిపోయిన ప్రజలకి తిరిగి రావాలని మీరు ఏం చెప్తారు ప్రజలకి? మన మాట మీద వింటారు కదా, రారు కదా. నాకేమో రావాలని భ్రమే ఉంది. ఒక 10 మంది వచ్చినా కూడా బతుకుతాము, ఖచ్చితంగా బతకచ్చు. ఆ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి, ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కానీ రారు మన మాట వినరు కదా. ఇది 100 జీవాలు పెట్టుకుని మేపుకున్నా కూడా బ్రహ్మాండంగా బతకచ్చు. ఏం ప్రభుత్వం ఏమో ఆదుకుంటుంది అనుకో, అలా మేమే సాయం చేస్తాము అంటారు ప్రభుత్వం. రావద్దా? రారు, ప్రజలు రారు, అంతే, ఏం చేయలేము. ఓకే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బాగున్నారా? బాగున్నాం బ్రో. సో ఏంటి ఈ ఊరైతే నిర్మాషణంగా ఉంది, మీరు మాత్రం ఇద్దరు కూర్చొని ఏదో ఆలోచిస్తారు, ఏంటి సంగతి? ఏం లేదు బ్రో, ఇది ముందంతా ఉండినారు జనాలు. ఇప్పుడు మేము కింద నుంచి మేము కోసవారిపల్లి, మా నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది గట్టుమిందపల్లి అని, ఆ పల్లికి వచ్చాము. వచ్చి ఇంకా మేము ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి వచ్చాము బ్రో. అసలు ఇక్కడ ఉన్న జనాలు
ఖాళీ చేయడానికి కారణం ఏంటి మీకైనా తెలుసా బ్రో? కారణం ఏమంటే ఇంకా బస్సులు కానీ ఆటోలు కానీ కిందకి వెళ్ళేదానికి ఏమీ లేదు, స్కూళ్ళు అవన్నీ ఏం లేవు. కాబట్టి ఇంకా జనాలంతా ఒకరు కిందకి వెళ్ళిపోయారు ఇల్లులు కట్టుకొని కోసవరపల్లో. కాబట్టి పాతకాలం ఇల్లులు అంతా ఖాళీ అయిపోయినాయి. మీకు అలా భయం ఏంటుంది బ్రో ఫస్ట్ టైం వచ్చినప్పుడు? నా పేరు మహేంద్ర, కోసవరపల్లి గ్రామంలో ఉంటాను. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గట్టిమీదపల్లికి వచ్చాము. మేము మామూలుగా వచ్చేవాళ్ళము, వారానికి ఒకసారి వచ్చి ఇక్కడ ఫోటోషూట్కి కానీ ఏమైనా వంట చేసుకోవాలంటే సండే సాటర్డే వచ్చి చేసుకునే వాళ్ళము. ఇక్కడ ముందైతే చాలా ప్రజలు ఉండేవాళ్ళు. ఇప్పుడు అదేందో తెలియని భయంగా ఊరు వదిలేసి అందరూ కోసారపల్లికి వచ్చారు. వచ్చి ఇప్పుడు ఊరంతా ఖాళీ అయిపోయింది. మంచి మంచి ఇల్లులు ఉన్నాయి, మంచి మంచి ప్లేసులు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎవరు ఉండట్లేదు. కరెంట్ ఉంది, మంచి రోడ్ వేశారు, మంచి స్కూల్ ఉంది. మీ సుమన్ టీవీ తరపున చెప్పాల్సింది ఏమంటే గవర్నమెంట్కి తెలియజేసి మళ్ళా ముందు ఉండే జనాల్ని తీసుకొని వస్తారని కోరుకుంటున్నాను. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? వెంకటరమణ. వెంకటరమణ. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం. వ్యవసాయమేనా? మొత్తానికైతే నేను మదనపల్లి నుంచి అతి కష్టం మీద అయితే గట్టుమీదపల్లి దగ్గరికి అయితే వచ్చాను. సో ఏంటి అసలు ఈ ఊర్లో ఎందుకు మనుషులు లేరు, ఎందుకు ఇంత నిర్మానుషంగా మారింది? ఇంతకుముందు 10 ఏళ్ళ నుంచి ఒకరిద్దరు సంవత్సరానికి దిగుబడి పోతా వచ్చినారు. వాళ్ళ కింద భూములు ఉన్నాయి, వాళ్ళు పోయినారు. మళ్ళీ కొంతమంది ఇక్కడ బెంగళూరుకి ఇక్కడ ఒక 10 మంది పోయినారు. ఇంకొక 20 ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ 20 ఇండ్లు ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కడ గెలిచలేని పరిస్థితుల్లో కోసారపల్లికి రావడం జరిగింది. ఎందుకు వలస వెళ్ళారు బయటకు? ఎందుకు వెళ్ళారు? చెనికాయలు పండడం లేదు ఇక్కడ. 4-5 ఏళ్ళు చెనికాయలు పండడం లేదు, వాన లేదు, సక్రంగా పడడం లేదు. ఇంకా ఇక్కడ నీళ్లు లేవు. ఇంకా దానివల్ల ఇంకా ఇక్కడ ఏమి ఆధారం లేదని చెప్పి చేయడం కోసవరపల్లికి రావడం. అంటే సాధారణంగా ప్రతి గ్రామంలో ఇలాంటి సమస్యలు అయితే చాలా మంది రైతులు ఎదుర్కొంటున్నారు. కాకపోతే ఊరిని అయితే విడిచిపెట్టలేదు. ఊరిని విడిచిపెట్టలేదు. కాకపోతే ఇక్కడ 5-6 మంది ఉండాలంటే ఇంత పల్లెలో కొంచెం కష్టమైపోయి వాళ్ళకు ఇంకేమైనా 5-6 మంది కాకుండా ఇక్కడ 100 ఇళ్ళు పైన ఉన్నాయి. చూడ్డానికి కూడా చాలా చక్కగా కట్టారు. పాత మోడల్లో కట్టారు. 60-65 ఇండ్లు ఉన్నాయి. చుట్టుపక్కల చూస్తే వాతావరణం బాగుంది, భూములు ఉన్నాయి. ఈ చెనికాయలు పండడం లేదు వల్ల ఇంకా ఏం పరిస్థితి లేని వల్ల ఇంకా ప్రతి ఒక్కటి కావాల్సిన ఇంకా ఏంటైనా పని చేయాలనే కోసారపల్లికి వల్ల. అప్పుడు రోడ్ లేదు, పుయ్యి వచ్చే చాలా కష్టమైపోతుండేది. ఇంకా అందువల్ల ఈడుండి ఏం ప్రయోజనం లేదని చెప్పి కోసారపల్లిలో భూములు ఇండ్లు జాగాలు తీసుకోవడము, ఇల్లు కట్టుకోవడము. అంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఓన్లీ చెనిక్కాయల మీద ఆధారపడినారు. ఈ గట్టిమీదపల్లిలో ఇల్లు మామూలుగా చెనిక్కాయలు పండించుకుంటాండ్రి. గొర్రెలు కొన్ని పెట్టుకున్నారు. ఇంకా చెనిక్కాయలు పండడం లేదు కాబట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇంకా ఈ ఇల్లు ముందర ఇల్లు వచ్చి వాళ్ళు కోసారపల్లిలో కొంచెం భూములు ఎన్నో మడికిట్టు ఉండేది, 1 ఎకరా 2 ఎకరాలు. అది టమాటాలు పాడేసుకుంటే ఆడే ఇల్లు కొనుక్కొని ఆడే ఉండిపోయినారు ఇంట్లో. సార్ నిజంగా ఇక్కడ చూడండి ఒకసారి వ్యూ. ఇది నిజంగా చాలా అందంగా ఉంది. బాగుంది. ఎక్కడ బయట ప్రదేశాల్లో ఉన్నట్టుంది. దీని గురించి ఒకసారి మాకు చెప్తారా? ఇక్కడ రామస్వామి దేవాలయం ఉండేది, బాగా జరుపుకుంటారు శ్రీరామనవమికి. ఇంకా అంతా ఖాళీ అయిపోయినాయి కాబట్టి విగ్రహాలు కూడా కోసవరపల్లి రామస్వామి దేవాలయంలోకి చేసేసినారు. ఆఖరికి దేవుళ్ళ గుళ్ళు కూడా ఖాళీ చేశారు. ప్రతి శనివారం పూజ చేసుకుంటారు ఇక్కడ. భజన చేసుకుంటా పూలు తెచ్చు శనివారం పూజ చేసుకుంటా బాగున్నారు పల్లెంతా. ఇంకా లాస్ట్కి దేవుని గుడి కూడా ఖాళీ చేసినారు. భలే బాగుంటుంది అది. అంటే ఇక్కడ ముఖ్యంగా ఒక పల్లెటూరు అన్నాక ఒక జాతర వాతావరణము, ఒక పండుగ వాతావరణము చాలా ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయి ఇక్కడ? జరిపారా? జరుపుతారు మామూలుగా. ఈడ మామూలుగా సంవత్సరానికి ఒకసారి దావలో ఆ గుడి ఉంది చూడండి, ఈడ చిన్న గుడి, పాలేటం గుడి. అక్కడ మామూలుగా కోళ్ళు కోసుకొని జాతర చేసుకుంటారు. ఇంక ఉగాది పండుగ అయితే అందరూ ఏటలు కొట్టుకుని బాగా చేసుకుంటారు. చుట్టాలు, పిల్లలు, బంధువులు అంతా వచ్చి. ఇంక ఈ మధ్యలో ఒకరు వెళ్ళిపోవడం వల్ల ఊరు ఖాళీ అయిపోవడం. సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఊరు ఖాళీ అయిందంటే ఇక్కడ ఊరు కూడా చాలా పరిశుభ్రంగా కూడా ఉంది, నీట్గా ఉంది, అంతా నీట్గా చాలా ఉంది. సిమెంట్ రోడ్లు ఉన్నాయి, ఈది లైట్లు ఉన్నాయి, మొత్తం ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి. రాత్రిపూట వీధి లైట్లు కూడా వెలుగుతాయి. అంటే ఎవరు లేకపోయినా వెలుగుతాయి. అంటే జస్ట్ నిర్మానుషమైన ప్రాంతంలో వెలుగు మాత్రం ఉంది, మనుషులు లేరు. సో మొత్తానికైతే ఇది ప్రభుత్వ దృష్టికి వెళ్ళలేదా? వెళితే ప్రభుత్వం కూడా ఏం చేయలేరు కదా. అంటే ప్రజలే వెళ్ళిపోతున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా ఏం చేయలేదు కదా. ప్రభుత్వం నీకు బోర్లు వేసి రేషన్ పెట్టిస్తామనే పరిస్థితి లేదు కదా.
ఆధార్ చూపించలేరు కదా. అంటే ఎందుకు అంటే ఏమి ఇక్కడ భూమి సారవంతం లేదా? సారవంతం ఉంది, నీళ్లు పడడం లేదు ఎంత బోర్లు వేసినా. ఇప్పుడు బోరింగ్ లో నీళ్లు వస్తున్నాయి, అది ఒకటి వస్తుంది. దాని పక్కన ఎక్కడ వేసినా కూడా రావడం లేదు. అది తాగేదానికి జస్ట్ దేవుని పుణ్యం వల్ల అది నీళ్లు దాంట్లో వస్తున్నాయి, యాన్ బోర్లు వస్తున్నాయి. ఇంకా 10 బోర్లు దాకా వేసినారు, అవి నీళ్లు పడడంలే. ఇంకా ఆధారం బతికే ఆధారం లేదు కాబట్టి ఇంకంతా కోసారపల్లికి చేయడం అయింది. అంటే మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఈ పిల్లలకి బయట లేవు కాదు మంచి జాబులు రావడం వల్ల బయటకు వెళ్ళిపోయి జాబులు రావడం వల్ల దీన్ని వదిలేశారనమాట. ఇంకొంతమంది స్కూల్ లేక చిన్నపిల్లలు ఉన్నోళ్ళు ఇంకా కోసారపల్లి నుంచి చిన్నపిల్లలు రావడం పోవడం కష్టమని కొంతమంది విన్నారు. ఓకే ఇది స్కూల్ అనేది నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. మీ ఇక్కడ పక్కనే ప్రాథమిక పాఠశాల కూడా ఉంది, అది కూడా మూతపడిపోయింది. మూతపడిపోయింది. ఇంతకు ముందు టీచర్లు వచ్చేవాళ్ళ? టీచర్లు వస్తున్నారు రోజు. అంటే వాళ్ళు ఏ సమస్యలు చెప్పేవాళ్ళు? రోజు వీటికి వచ్చి కూడా ఇప్పుడు లేడీస్ అయితే చాలా కష్టంగా వచ్చేవాళ్ళు. టీచర్ ఐవోర్లు అయితే ఎందుకు బండ్లోనే పడి వస్తున్నారు. మామూలుగా బండ్లో రావాలనే కూడా ఇంతకుముందు దారి లేక చాలా కష్టంగా వస్తున్నారు. దానివల్ల పిల్లలు లేవడం వల్ల స్కూల్ కూడా ఎత్తేసినారు. ఎత్తేసినారు స్కూల్ ఇప్పుడు ఎత్తేస్తే ఒక 5-6 ఇండ్ల పిల్లల కోసము వెళ్ళిపోవాల్సి వచ్చింది. అట్లే ఒకరు అంతా సమస్యల వల్ల వెళ్ళిపోయినారు. అంటే ముఖ్యంగా ఈ ఊర్లో ఎంతమంది జనాభా ఉండేవారు? ఎప్పటి నుంచి జనాభా ఉండేవారు ఇక్కడ ఈ ఊర్ల నుంచి? పూర్వం నుంచి ఉన్నారు. అంటే ఇప్పుడు ఎన్నేళ్ళు? దాదాపు ఒక 100 ఏళ్ళకి ముందు నుంచి ఉన్నారు. 150 ఏళ్ళ నుంచి పల్లె ఉండేది. మళ్ళీ 10 ఏళ్ళ నుంచి ఒకరు సంవత్సరానికి 4-5 మంది వెళ్ళిపోతా వచ్చేవాళ్ళకి ఖాళీ అయిపోవడం కాదు. ఇంత ఇప్పుడు చూస్తా అంటే ఒక బిల్డింగ్ 1987 అని ఒకటి చూపిస్తా ఉంది, 1972 అని చూపిస్తా ఉంది, తర్వాత వచ్చి 1990 అని చూపిస్తా ఉంది. అంటే ఇంత పురాతనమైన ఇల్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఇలా ఉన్నాయంటే కారణం ఏమనుకుంటారు మీరు? అప్పుడు ముందు పూర్వం కట్టడము బాగా ఉంటాయి కదా, అంతా బండ్లు ముందు పట్టడము పెద్దవాళ్ళు బాగా స్టాండర్డ్ కట్టినారు. ఇంకా 100 ఏళ్ళు ఇట్లా ఉంటాయి ఇంట్లో. అంటే ఇట్లా ఊరిని వదిలిపోతుంటే ప్రజల్లో బాధ అది కలగదు. ఒక గ్రామ పంచాయతీ దీనికి సంబంధించి ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎందుకు వెళ్తున్నారమ్మా అనేది బాధ కూడా వాళ్ళకి. గ్రామ పంచాయతీ ఎవరు ఏం మాట్లాడడానికి లేదు కదా, వీళ్ళు ఇష్టము ఇంకా ఇక్కడ కష్టం అయిపోయి వెళ్ళిపోయినారని తప్ప ఎవరేం మాట్లాడలేం కదా. ఓకే. వై ప్రభాకర్ రెడ్డి. అక్కడ నీటి వచ్చేసింది తాగునీళ్ళు తప్ప వ్యవసాయం నీళ్ళు లేవు. ముందు కష్టంగా ఉండి వచ్చిపోయేదానికి అట్లా కష్టం అయిపోయి వచ్చేసినాం. రోడ్డు అంతా 2 ఏళ్ళు పడి ఈ రోడ్డు ముందు పడి ఉంటే వచ్చిండము. అది అదే వానలు వస్తే గురువు వానలే పర్లేదు, వానలు పంటే అట్లా పల్లెంతా ఖాళీ అయిపోయిందండి. వ్యవసాయము ఆవులు వ్యవసాయము 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు బీడే. ఏం పంటలు పెడతా ఉంటుంది? శనగ పంట. ఎకరాకి వచ్చి 10-15 అంతే. 10-15 వర్షం మీద ఆధారపడింది. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది మీ ఊరు? మొత్తం టోటల్ నుంచి చెప్పలేము, ఒక 500-600 ఎకరాలు ఉంటుందా? ఉంటుంది. 500-600 ఎకరాలు బీడు భూములే కదా? అంతా బీడు భూములే. నా పేరు కృష్ణప్ప ఎం. కోసవారపల్లి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నాను. చాలా కాలంగా 34 సంవత్సరాలుగా ఇదే విలేజ్లో పనిచేస్తున్నాను. ఒకప్పుడు గట్టు మీద పల్లె అంటే కోసవారపల్లిలోకెల్లా ఫేమస్ అయింది. 80 ఇండ్లు ఉంటాయి ఈ పల్లెలో. చాలా బాగా వ్యవసాయం చేసుకుంటూ పాడి పంటలతో తొలతూగిన విలేజ్ అది. ఒక్కొక్క రైతుకు వచ్చి మినిమము 100 బస్తాలు వేరుశెనగకాయలు, అలాగే 150 మూటలు, 200 మూటలు అట్లా పండించిన రైతులు వ్యవసాయానికి మంచి ప్రఖ్యాతిగాంచింది. ఒకప్పుడు పండగలు వస్తే చెప్పరాని అనుభూతి అన్నమాట అక్కడ. ఆ విధంగా విలసిల్లింది. గొర్రెలు కానీ మేకలు కానీ జీవనానికి చాలా బ్రతికి దొరుకు మంచి విలేజ్ అది. ఎందుకో కానీ కారణమో తెలియక అందరూ ఒక్కొక్కరే బయట వెళ్ళడం వల్ల పల్లె మొత్తం ఖాళీ అయిపోయింది. వేరే కారణాలు అంటూ ఏమీ లేవు. రోడ్డు కూడా బాగుంది, వాటర్ ఉన్నది, మంచి వ్యవసాయ భూములు ఉన్నాయి, మంచి విలేజ్, అందరూ మంచి మనుషులు. అన్నదాత అంటే ఆ విధంగా ఉండాలనే విలేజ్ అది. ఆ విధంగా వెలసిల్లింది. ఇప్పుడు ఈ విధంగా ఖాళీ అయిపోయింది.